హలో మేడం. హలో. సో బేసిక్‌గా ప్రతి అంటే వుమెన్ మెయింటెనెన్స్ ఎప్పుడు క్లెయిమ్ చేసుకోవచ్చు? చాలా మంది తెలియని విషయం ఏంటంటే మెయింటెనెన్స్ ఎక్కువ శాతం అంటే జనరల్లీ లా నాలెడ్జ్ లేని వాళ్ళు ఏమనుకుంటారంటే మెయింటెనెన్స్ అంటే ఓన్లీ జస్ట్ డివోర్స్ కి అప్లై చేసిన వాళ్ళు, డివోర్స్ తీసుకోవాలనుకున్న వాళ్ళు మాత్రమే మెయింటెనెన్స్ క్లెయిమ్ చేసుకోవచ్చు అని అనుకుంటారు. కానీ కాదండి, ఈవెన్ మీ డివోర్స్ అప్లై చేయకుండా కూడా మ్యారిటల్ లైఫ్ లో ఉండుకుంటే, ఈవెన్ ఒక్కటే ఇంట్లో ఉండుకుంటా కూడా మెయింటెనెన్స్ వేయొచ్చు. ఓకే. ఒకవేళ హస్బెండ్ కనుక ఆమెకి మెయింటెనెన్స్ డినై చేసి ఆమె చూసుకోవట్లేదు, ఆమె కావాల్సిన ఇవ్వట్లేదు అన్నప్పుడు ఆమె మెయింటెనెన్స్ ఒకటే ఇంట్లో ఉండుకుంటా కూడా వేసుకోవచ్చు. సో మెయింటెనెన్స్ ఎవరెవరు వేయొచ్చు అని మీరు అడిగితే మాత్రం ఫస్ట్ ఏంటంటే ఇప్పుడు సెక్షన్ 125 సిఆర్పిసి కింద ఎవరైనా హిందువే కానీ ముస్లిం కానీ ఎవరైనా సరే ఈ మెయింటెనెన్స్ అనేది క్లెయిమ్ చేసుకోవచ్చు, వేయొచ్చు. ఎట్లా అంటే ఒకవేళ వైఫ్ తర్వాత ఒకవేళ డివోర్స్డ్ వైఫ్ లేకపోతే వీడో ఏం చేయొచ్చు అంటే వాళ్ళ ఇన్లాస్ నుంచి తీసుకోవచ్చు. తర్వాత పేరెంట్స్ తీసుకోవచ్చు, వాళ్ళ పిల్లల నుంచి మదర్ అండ్ ఫాదర్ ఒకవేళ పిల్లలు వాళ్ళని పోషించట్లేదంటే తీసుకోవచ్చు. అండ్ ఆల్సో పిల్లలు తీసుకోవచ్చు, డాటర్ కానీ సన్ కానీ మెజారిటీ అటైన్ అయ్యే వరకు ఒకవేళ వాళ్ళ పేరెంట్స్ కనుక వాళ్ళని పోషించకపోతే వాళ్ళు కూడా మెయింటెనెన్స్ వేయచ్చు. వీళ్ళందరూ కూడా సెక్షన్ 125 కింద వేయొచ్చు. సో వీళ్ళందరూ అర్హులు. అండ్ ఏ పాయింట్ ఆఫ్ టైం అడగొచ్చు అంటే ఒకవేళ ఎవరైతే రెస్పాన్సిబుల్ పర్సన్ ఉన్నారో అంటే హస్బెండే కానీ ఫాదరే కానీ సన్నే కానీ బేసికల్ మెయిల్స్ వాళ్ళు కనుక వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఏంటి, వీళ్ళని పోషించడం. సో హిందూ ధర్మం ప్రకారం ఒక పురుషుడు అనేది అంటే వాళ్ళతో వచ్చింది మనకి చాలా ఇయర్స్ నుంచి వస్తుంది, ఇట్లా ఫ్యామిలీ మొత్తం చూసుకోవాలి అని చెప్పేసి. బేసికల్ మన కంట్రీ పేట్రియార్కల్ కంట్రీ, మెన్ టేక్ కేర్ ఆఫ్ ద ఫ్యామిలీ అండ్ ద హౌస్ హోల్డ్. సో అది దృష్టిలో పెట్టుకొని ఈ సెక్షన్ అనేది వచ్చి ఉంటది. సో బేసికల్లీ ఒకవేళ ఈ రెస్పాన్సిబుల్ పర్సన్ ఎవరైతే ఉన్నారో నేను చెప్పినట్టు హస్బెండ్ కానీ ఫాదర్ కానీ సన్నే కానీ వీళ్ళు కనుక ఎవరైతే పోషించాలో వాళ్ళు పోషించట్లేదు, వైఫ్ని మదర్ని పిల్లల్ని కనుక పోషించకపోతే అలాంటి టైంలో వీళ్ళు మెయింటెనెన్స్ అనేది వేసుకోవచ్చు సెక్షన్ 125. సో లేటర్ ఆన్ ఏంటంటే ఈ మధ్యలో కొన్ని మెయింటెనెన్స్ లో కొన్ని చేంజెస్ వచ్చాయి. ఎట్లా అంటే ఒకవేళ వైఫ్ కనుక సంపాదిస్తుంది, ఎన్ఎఫ్ సంపాదిస్తుంది, తనని తను పోషించుకోగలుగుతుంది అన్నప్పుడు కూడా అలాంటి సందర్భంలో ఆ అమ్మాయికి ఇంకా మెయింటెనెన్స్ గ్రాంట్ అవ్వదు. ఎందుకంటే బేసికల్ మెయింటెనెన్స్ అంటే దాని మీనింగ్ ఏంటి, మెయింటెనెన్స్ అనేది ఎందుకు వచ్చింది, దాని మోటో ఏంటి. ఒకవేళ వాళ్ళని వాళ్ళు పోషించుకోలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు వీళ్ళు కనుక పోషించకపోతే వీళ్ళు ఇవ్వాలి డబ్బులు అనేది ఉంది. బట్ ఆమె పోషించుకున్నప్పుడు ఆమె దగ్గర ఎనఫ్ మనీ ఉన్న తర్వాత మన హస్బెండ్ ఎక్స్ట్రా ఇవ్వడం ఎందుకు. సో ఈ మెయింటెనెన్స్ అనేది ఒక చారిటీ లాంటిది, బిజినెస్ లా కాదు డిమాండ్ చేసి తీసుకోవడానికి. నీ దగ్గర ఏం లేవు, నువ్వు తిన్నక్కడ లేదు అన్నప్పుడు నువ్వు మెయింటెనెన్స్ చేయాలి. బట్ నీ దగ్గర ఫుల్ డబ్బులు ఉన్నాయి అన్ని బాగానే ఉన్నావు, జస్ట్ డబ్బులు తీసుకోవడానికి వేస్తున్నట్టు అది ఒక బిజినెస్ లాగా అవుతుంది, ఒక డీల్ లాగా అవుతుంది. అలాంటివి చేయకూడదు, ఓన్లీ చారిటీ లాగా మెయింటెనెన్స్ చూడాలి తప్ప బిజినెస్ లాగా చూడొద్దు అని చెప్పి రీసెంట్గా చాలా కోర్స్ చెప్తా ఉంది క్లారిటీతో. సో ఒకవేళ ఇంకా ఈ మధ్యలో వచ్చింది ఏంటంటే ఒకవేళ హస్బెండ్ డిజేబుల్డ్ ఉన్నాడు, ఈ కెనాట్ ఎర్న్, ఒకవేళ హస్బెండ్ అసలు సంపాదించలేని పరిస్థితిలో ఉన్నాడు కానీ వైఫ్ బాగా సంపాదిస్తుంది అన్నప్పుడు అప్పుడు కూడా హస్బెండ్ వైఫ్ మీద వేయొచ్చు. ఇది ఒక్కటి కొంచెం అమెండ్మెంట్ అయ్యి ఒక చేంజ్ అనేది వచ్చింది. అంటే ఒకవేళ షీఈ్ హావింగ్ ఎనఫ్ మనీ అట్ ద సేమ్ టైం ఒకవేళ హస్బెండ్ కనుక డిజేబుల్డ్ ఉన్నాడు, తను పోషించుకోలేడు, ఇక అసలు ఏ ఛాన్స్ లేదు, సోర్స్ లేదు సంపాదించుకోవడానికి, అప్పుడు తను వెళ్ళి వైఫ్ మీద వేయొచ్చు మెయింటెనెన్స్. అది సెక్షన్ 125 కింద రాదు, బట్ వెళ్ళి వేయొచ్చు. రీసెంట్ కొన్ని కోర్ట్ జడ్జ్మెంట్స్ ఉన్నాయి, సైటేషన్స్ ఉన్నాయి కానీ దాన్ని బట్టి వేసుకోవచ్చు. భార్య బాగా రిచ్ అనుకోండి మీరు అన్నట్టు, సో ఇప్పుడు హస్బెండ్ పేదోడు, డబ్బులు లేవు అతని దగ్గర, ఇప్పుడు భార్య దగ్గర నుంచి మెయింటెనెన్స్ తీసుకోవచ్చా? ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ పెళ్లి చేసుకున్న తర్వాత రిచ్ అంటే ఆ అమ్మాయి రిచ్ ఉండడం వేరు, ఆ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ రిచ్ ఉండడం వేరు. ఈ డిఫరెన్షియేషన్ తెలుసుకోండి. రిచ్ అంటే బేసికల్ ఆ అమ్మాయి సంపాదించాలి, వాళ్ళ పేరెంట్స్ సంపాదించడం. ఎవ్రీవన్ ఇప్పుడు అబ్బాయి మీ పేరు మీద అసెట్స్ చూస్తారు, అబ్బాయి సంపాదించే ఎర్నింగ్ చూస్తారు. అబ్బాయికి అమ్మ నాన్నకి ఎంత ఆస్తులు ఉన్నాయి, ఎంత సంపాదిస్తున్నారు మెయింటెనెన్స్ చూడరు. ఫర్ ఎగ్జాంపుల్ ఆయన ఫుట్బాల్ ప్లేయర్. యా. సో ఏంటంటే ఇక్కడ అమ్మాయి కనుక సంపాదిస్తుంది, షీఈస్ డూయింగ్ మనీ, ఎక్కడి నుంచో సంపాదిస్తుంది, వాళ్ళ పేరెంట్స్ కాదు, మళ్ళీ ఆ అమ్మాయికి సెల్ఫ్ మనీ ఉండాలి. అలాంటి సందర్భంలో ఇతను డిజేబుల్డ్ ఉన్నాడు, హీ కెనాట్ ఎర్న్, ఈజ్ నాట్ ఇన్ స్టేజ్ టు ఎర్న్, ఈజ్ డోంట్ హ్యావ్ ఎనీ సోర్స్ టు ఎర్న్. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఆయన సంపాదించే ఆస్కారమే లేదు. అలాంటప్పుడు ఆయన వెళ్ళి ఆ అమ్మాయి మీద మెయింటెనెన్స్ కేసు అనేది వేయొచ్చు. వేసినప్పుడు ఆ కోర్టు గ్రాంట్ చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి.
సో అలాంటప్పుడు చేసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా ఏంటంటే కొంచెం అంటే సబ్జెక్ట్ ఉండాలి, అవేర్నెస్ ఉండాలి. అంటే దేనికి మనం ఒక పర్సన్ ఇప్పుడు మనం మెయింటెనెన్స్ రిక్వైర్డ్ ఉన్నది అనుకోండి, ఇప్పుడు మనం ఏంటంటే డైరెక్ట్ మనకి సెక్షన్ 120 ఏం చెప్తుంది, లేకపోతే అసలు డొమెస్టిక్ వైలెన్స్ కేసెస్ ఏం చెప్తున్నాయి, ఇవన్నీ కూడా అవగాహన ఉండదు. మీ కనుక మెయింటెనెన్స్ క్లెయిమ్ చేసుకుంటే డెఫినెట్ గా వచ్చి ఒక అడ్వకేట్ కలుస్తేనే యూ గెట్ ద బెస్ట్ సజెషన్. ఇది నేను ఏదో మీద ఊపర్సే చెప్తున్నాను ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది, బట్ ఇఫ్ యూ వాంట్ గెట్ ఎ బెస్ట్ సజెషన్ అండ్ మీరు అర్హులా కాదా, మీరు ఎలిజిబుల్ కాదా మెయింటెనెన్స్ అనేది మాత్రం ఒక అడ్వకేట్ దగ్గరకు వచ్చి మీ లైఫ్ హిస్టరీ చెప్తే దాన్ని బట్టి మేము చెప్తాం అమ్మ నీకు మెయింటెనెన్స్ వస్తుంది రాదు అనేది నేను చెప్తా. ఎందుకంటే రీసెంట్ గా కొన్ని కేసెస్ లో కూడా మెయింటెనెన్స్ లో అమ్మాయి సంపాదిస్తుంది కదా అని చెప్పేసి కోర్ట్ ఏం డినై చేయలేదు ఆమెకి, అంటే కొట్టేయలేదు ఆమెకి మెయింటెనెన్స్, ఆమెకి స్టిల్ మెయింటెనెన్స్ ఇచ్చారు. ఎందుకు అంటే ఆ అమ్మాయి సంపాదించే సంపాదన చాలా తక్కువ, వెరీ వెరీ లెస్ అమౌంట్స్, అది ఆమె కనీసం మినిమం బేసిక్ మీట్ అవ్వదు. సో అలాంటప్పుడు ఏం చేసిందంటే ఈ అమ్మాయికి ఇచ్చే డబ్బు సరిపోలేదని చెప్పేసి మళ్ళీ మెయింటెనెన్స్ ఇచ్చేసింది. సో దీన్ని బట్టి మీకు అర్థమైంది ఏంటంటే క్లారిటీ అంటే నేను మీద చెప్తున్నాను సబ్జెక్ట్ ఇది ఇలా ఉంటే ఇలా కేసెస్ అని, బట్ మీరు అర్హులా కాదా ఎలిజిబుల్ కాదా అంటే డెఫినెట్ అడ్వకేట్ దగ్గరకు వచ్చి కలుస్తాను కదా నేను చెప్పేది. ఓకే మీకు వస్తుందమ్మా, మీరైతే మీకు రాదు మెయింటెనెన్స్ అని చెప్తాను అనమాట.